నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు. మన వీక్షకులకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండ్ శివరాత్రి శుభాకాంక్షలు. తాజాగా నారా భువనేశ్వర్ గారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో కళలకు రెక్కలు అనే ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే చేపట్టినట్టుగా తెలిసింది. రాబోయే ప్రభుత్వంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఆవిడ చెప్పారు. అసలు ఏంటి ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే సుధాకర్ గారు, మొన్న నిజం గెలవాలనే కార్యక్రమంలో భువనేశ్వర్ గారు ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. ఇలాంటి విద్యా కార్యక్రమాలు, అనేక మెడికల్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మొన్న నిజం గెలవాలనేటువంటి ఈ ప్రోగ్రాం మీద ఆమె రాష్ట్రంలో తిరిగినప్పుడు చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లలు ఆర్థికపరమైన అంశాల మూలన ఇబ్బందులతో మధ్యంతరంగా చదువు ఆగిపోవటం అనేది గమనించారు. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశం మీద ఆమె ఇప్పుడు ఈ కార్యక్రమం కళలకు రెక్కలు అనేది ఇది మెయిన్గా మహిళలకి, ముఖ్యంగా విద్యార్థినులకు సంబంధించిన అంశం అండి. ఈ మహిళలు ఎక్కడైనా సరే ఈ కోర్సుల్లో చదివేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల మూలాన మానకుండా వీళ్ళ తరపున బ్యాంకుల్లో హామీగా ప్రభుత్వం నిలబడి వీళ్ళకి సీటు ఏ కోర్సులో వచ్చినా, ఏ రాష్ట్రంలో వచ్చినా, ఏ విద్యా సంస్థలో వచ్చినా ఎన్ని సంవత్సరాలు అనే దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ అంచనా వేస్తారు. వేసి బ్యాంకులకు తెలుసు కదండి సాంకేతిక అంశాలన్నీ, ఇంత అమౌంట్ అవుతుంది అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు ఇదిగో ఇంత అమౌంట్ అన్నప్పుడు సహజంగా ఏదో ఒక గ్యారంటీ పెట్టమంటారు మామూలుగా అయితే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి విద్య ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద ఆ గ్యారంటీ అనేది ప్రభుత్వమే ఇస్తుందండి. ఆ బ్యాంకులకి వాళ్ళు వడ్డీ ప్రభుత్వమే కడుతుంది. వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆ కోర్సు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్స్లో ఆ లోన్ కట్టుకుంటూ వెళ్ళాలండి. ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్, ఏ అమౌంట్ అయితే రుణంగా తీసుకున్నారో ఆ అమౌంట్ని కనుక కడితే సరిపోద్ది. ఇవాళ రేపు కనీసం ఈ వృత్తి విద్యా కోర్సులు అనేవి 4 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది మన సుధాకర్ గారు. ఆ 5 సంవత్సరాల పాటు వీళ్ళు బ్యాంకులు ప్రతి సంవత్సరం మొత్తం ఎంత అంచనా వస్తో 5 వాయిదాల మీద వాళ్ళు కట్టుకుంటూ వెళ్తారు కోర్సుకి. అట్లాగే ఒక సంవత్సరం ఎంతో గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అక్కడ నుంచి ఉద్యోగం వచ్చినప్పుడు కూడా ఇక ఏదైతే అసలు రుణంగా తీసుకున్న మొత్తం ఉంటుందో ఆ రుణాన్ని ఓన్లీ 4-5 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ పెడతారు. పెట్టి అట్లా వాళ్ళు వాయిదాల మీద కట్టుకోవటం వలన వీళ్ళకి ఏంటంటే ఆర్థిక భారం పడదు, చదువు ఆగదు. తర్వాత కుటుంబాల మీద కూడా ఆర్థిక భారం పడదు. ఏదో పొలాల ఇళ్ళు తాకట్టు పెట్టో పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు తాకట్టు పెట్టాలని ఇళ్ళు ఉండవు కదండి అందరికీ. అలాంటప్పుడు ప్రభుత్వం అండగా నిలబడటం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బహుశా నేను అనుకోవటం ఇప్పుడు 24 ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా, తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇది ఉంటుంది. ఇవాళ మహిళా దినోత్సవాన్ని దీన్ని అనౌన్స్ చేశారు, కానీ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను అనుకోవటం ఇంకా త్వరలోనే వాళ్ళు ఈ మేనిఫెస్టో రూపంలో కూడా పెడతారు. కానీ ఇది చాలా మంచి స్కీము. పేరెంట్స్ కూడా మగపిల్లలంటే ఎక్కడో ఒకసారి తల తాకట్టు పెట్టి తెచ్చి పెడతారు. ఆడపిల్లలు అనేటికి ఆడపిల్లే కదా, ఎందుకులే మనకి ఇంత కష్టపడి కుటుంబం అంతా అప్పులు పాలయ్యి చదివించడం అనే ఉద్దేశం మీద కొద్దిగా నిరుత్సాహపడతారు. అట్లా కాకుండా వాళ్ళ చదువు ఆగకుండా బ్యాంకు నుంచి రుణం ఇప్పించి మళ్ళీ ఆ పిల్లలే కట్టుకునేటట్టు. ఇప్పుడు ఈ కుటుంబం కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ పిల్లలు ఇది అయిన తర్వాత డెఫినెట్గా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చినప్పుడు నెలకి ఇంతని కట్టుకుంటూ వెళ్ళిపోతే 4-5 సంవత్సరాల్లో వాళ్ళకి కూడా భారం పడదు, కుటుంబానికి కూడా ఇబ్బంది అనిపించదు అనమాట. అందువల్ల ఈ స్కీమ్కి మంచి ఆదరణ అయితే మహిళ నుంచి బాగా ఉంటుంది. అంటే గతంలో ఎలాంటి స్కీము ఉమ్మడి ఏపీలో కానీ లేదా ఎక్కడైనా సరే ఇంతకుముందు ఎక్కడైనా జరిగినట్టుగా ఉన్నటారా? అంటే ఇంత ప్రత్యేకంగా వీళ్ళ కోసం రూపొందించిన స్కీమ్ అయితే లేదు. ఇదివరకు సైకిళ్ళు అయ్యి తెలుగుదేశం టైంలో కూడా ఇచ్చారు. పిల్లలు దూరం వెళ్ళాల్సిన హై స్కూళ్ళకి వెళ్ళి మానేయకుండా బస్సులు ఎక్కి వెళ్ళటము, లేకపోతే ఆటోలు కూడా లేవు, ఆ రోజుల్లో లేవు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు సైకిళ్ళు ఇవ్వటం వలన డ్రాప్ అవుట్స్ తగ్గారండి. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇవ్వటం కూడా ఏదో మామూలు సైకిల్ కాదు, స్టాండర్డ్ కంపెనీస్ సైకిల్స్ ఇచ్చారు. దాంతో వాళ్ళు పక్కూరు ఒక 4-5 కిలోమీటర్లు అయినా కూడా వెళ్ళి చదువుకున్నారు. టీడీపీ హయాంలో సైకిల్ ఇప్పుడు అక్కడక్కడ తొక్కుతా కనపడుతుంటారు. అలా ఇచ్చిన సైకిల్ అదే అంటున్నాను, మంచి సైకిల్ ఇచ్చారు. చాలాసార్లు ఏమవుద్దంటే ఏ పిచ్ సైకిల్ ఇస్తారు, అది 1-2 మంత్స్లోనే రిపేర్లు మొదలయ్యి వికలాంగులకి ఇస్తున్నారు కదండి, వాళ్ళు తుడుపుగా ఇస్తున్నారు. అట్టగా అది స్టాండర్డ్ సైకిల్స్ ఇచ్చారు. అవి మీరు అన్నట్టు ఇప్పటికీ తిరుగుతూ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు తమ్ముళ్ళు కూడా వేసి తిరుగుతున్నారు వాళ్ళల్లో.
అట్లానే ఆ డ్రాప్ అవుట్స్ అనేది ఆడపిల్లల్లో తగ్గింది దాని మూలన. తర్వాత ఈ హై స్కూల్స్లో సంఖ్య పెరిగింది, ఆడపిల్లల సంఖ్య కూడా. మనం ఊళ్ళల్లో వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళం కదా, ఒక్కొక్కసారి 5-6 మంది గ్రూపులుగా సైకిళ్ళు వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అట్లా గతంలో అవి జరిగినాయి. కాకపోతే ఇట్లా ప్రొఫెషనల్ కోర్సెస్లో అప్పుడు మేము ఈ కాలేజెస్కి ఇచ్చారు కదండి, ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఇలాంటిదే. కాకపోతే ఇది మన స్టేట్కే సంబంధించి కాదు, ఇతర స్టేట్లో కూడా సీట్లు తెచ్చుకుంటే ఆ స్టేట్లకు వెళ్ళినా కూడా వీళ్ళకి ఇక్కడ ఈ స్టేట్లో బ్యాంకులకి గవర్నమెంటు గ్యారెంటర్గా, అది ఇక్కడ ఉద్దేశం. అంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ మన స్టేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం టైంలో కూడా బాగానే ఇంప్లిమెంట్ అయింది. చాలామంది అందువల్ల ఇవాళ అమెరికాలో తెలుగు పిల్లలు, ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారంటే కారణం ఆ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్ అండి. ఒక్క పైసా కూడా వాళ్ళు ఇంకా ప్రైమరీ స్కూళ్ళల్లో అన్న ఫీజులు కట్టాలి, హై స్కూళ్ళలో అన్న కట్టారేమో కానీ అసలు ఇంజనీరింగ్లో ఫుల్ రీఎంబర్స్మెంట్ 70%, 80% కాదు, 100% ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇతర యూనివర్సిటీల్లో, ఇతర స్టేట్లో సీట్లు వచ్చినా కూడా ఇక్కడ నుంచి బ్యాంకులకి వీళ్ళు ఒక గ్యారంటీగా ఉండి రుణం ఇప్పిస్తాం అనేది చాలా పెద్ద రిలీఫ్. మామూలుగా పేద మధ్య తరగతి కుటుంబాలకు కూడా మంచి స్కీమ్ అనే చెప్పుకోవాలి.